అందరిని చూస్తే చాలా సంతోషం అవుతుంది. మన వాళ్ళు అన్ని రంగాలలో అంటే డైరీ కాకుండా అన్ని రంగాలలో కూడా ఫార్వర్డ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు. కాకుంటే ఈరోజు ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ ఏంటంటే డైరీ డెవలప్మెంట్ కానీ షీప్ డెవలప్మెంట్లో కానీ ఏమన్నా మీకున్న డౌట్స్ నేను క్లారిఫై చేయడానికి వచ్చాను. అంటే దీని క్లాస్ లాగా చెప్పి మీరు అట్లా వినడం కాకుండా మీకున్న డౌట్స్ ఏంటి, మీకు దేని మీద కావాలి అవగాహన అంటే ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఎన్ఎల్ఎం స్కీమ్ అంటే ఎప్పుడైనా మనం డెవలప్ అవ్వాలంటే గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని మనము ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఎన్ఎల్ఎం స్కీమ్ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఇది చాలామందికి తెలియదు. ఇది ఏంటంటే 2020 నుంచే మనకి ఇక్కడ అంటే మన ఒక త్రూఅవుట్ ఇండియాలో ఉంది. ఒక రంగారెడ్డి జిల్లానో లేకుంటే తెలంగాణ స్టేటే కాకుండా అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాలలో టోటల్ ఇండియాలో ఉన్నది. కాకుంటే మనకి ఈ మధ్యలో ఈ 2 ఏళ్ళ నుంచి కొంచెం అవగాహన ఉన్నది. ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని కూడా మాకు బాగుండే అక్కడక్కడ చేస్తున్నాము. అందులో మన వాళ్ళకి చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ఎల్ఎం స్కీమ్కి ఏంటంటే మీకు ఇష్టమేనా స్కీమ్ మీద చెప్పాలా ఫస్ట్ ఎనిమల్స్ మీద చెప్పాలా? వాళ్ళ స్కీమ్ అనేది ఏం లేదు. ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా కూడా ప్రతి సభ్యుడు అంటే ఇప్పుడు ఇంట్లో ఒక 4 కొడుకులు ఉన్నారు అనుకో, 4 కొడుకులు ఎలిజిబిలిటీ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ప్రోగ్రాములో మనము తీసుకోవడానికి సబ్సిడీ స్కీమ్ 50% ఆల్రెడీ చెప్పినారు. 50% స్కీమ్ ఎట్లా అంటే మీరు అప్ టు 1 crore వరకు కూడా వెళ్ళచ్చు. మన దగ్గర 5 ఎకరాల భూమి కనుక ఉంటే 5 ఎకరాల భూమి ఉంటే మనకి 1 crore వరకు వెళ్ళొచ్చు. 4 ఎకరాల భూమి ఉంటే మనము అట్లా తక్కువ ఇప్పుడు 1 ఎకరం ఉంటే 10 లక్షలు 20 లక్షలు, 2 ఎకరాలు ఉంటే 40 లక్షలు, అట్లా 3 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు ఉంటే 5 ఎకరాల వరకు ఉంటే మాత్రం మనం 1 crore వరకు ఎలిజిబిలిటీ. 1 crore ఏంటంటే 50% సో ఇందులో ఏంటంటే ఒక ఫ్యామిలీలో మనకి 5 ఎకరాల భూమి ఉంటే 1 crore వరకు ఎలిజిబిలిటీ అండి. అందులో ఏంటి 50% సబ్సిడీ అంటే 50 లక్షల వరకు. దానికి సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే 5 ఎకరాలు లేని వాళ్ళు ఇప్పుడు చెప్పాను కదా, ఎకరం ఉంటే 10 లక్షలు, 2 ఎకరాలు ఉంటే 20 లక్షలు, 3 ఎకరాలు ఉంటే 30 లక్షలు, 4 ఎకరాలు ఉంటే 40 లక్షలు, 5 ఎకరాలు ఉంటే 50 లక్షలు సబ్సిడీ పోర్షన్. మిగతా పోర్షన్ మనము లోన్ తీసుకోవచ్చు. 1 ఎకరం ఉంటే మనం 10 లక్షలు సబ్సిడీ ఉంటుంది, 10 లక్షలు గవర్నమెంట్ కాకుండా మనకి బ్యాంకులో మీ దగ్గరలో ఉన్న బ్యాంకులో 10 లక్షలు లోన్ తీసుకోవచ్చు. మనకేంటంటే ఎంత పెట్టుబడి పెట్టాలని అంటే 10% మనం పెట్టాలా. 1 కోటి రూపాయలు తీసుకుంటే 10 లక్షలు మనం పెట్టాలా. 50 లక్షలు లోన్ ఉంటుంది, 40 లక్షలు లోన్ ఉంటుంది, 50 లక్షలు సబ్సిడీ ఉంటుంది. 50% సబ్సిడీ పోర్షన్ పోను, మన 10 లక్షలు పోను, 40 లక్షలు లోన్ తీసుకోవాలి మనం. సో అది ఏ బేస్లో ఉంటుందంటే మీ దగ్గర ఉన్న ల్యాండ్ మీరు బ్యాంకులో పెట్టేస్తే మీ మీద అంటే మీ ఇద్దరి మధ్యలో ట్రాన్సాక్షన్స్ ఎట్లుండేవి అండర్స్టాండింగ్ తోటి పాటు వాళ్ళు మీకు ఒకటి కాన్సెంట్ ఇస్తారు. అంటే దానికి ఎట్లా మనం అప్రోచ్ అవ్వాలంటే ఇక్కడ ఎవరు ఇండివిజువల్గా ఎవరిని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎన్ఎల్ఎంది స్కీమ్ కింద ఒకటి ఉద్యోగదాన్ని ఒకటి మనకి యాప్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళిపోతే మీ ఇండివిజువల్ ఫోన్ నెంబర్ అడిగినప్పుడు మీరు ఫోన్ నెంబర్ ఫీడ్ చేసి మీరు అందులో ఫీడ్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కనుక మీరు దాంట్లో మళ్ళీ మీ ఓటీపీ పెట్టేస్తే మీకు ఏంటంటే మీకు అది ఓపెన్ అవుతుంది, అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లికేషన్లో ఏముంటాయి, ఒక 3 పేజీలు ఉంటుంది, 3 పేజీల నుంచి 5 పేజీల వరకు ఉంటుంది. మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది, లేకుంటే ఎలిజిబిలిటీ ఉండదు. సో ఈ ల్యాండ్ పర్టికులర్స్ మీకు అందులో ఫోటోగ్రాఫ్ మీరు అక్కడికి వెళ్ళి జీపీఎస్ ఫొటోస్ తీసుకోవాలి. ఎంత అంటే మీరు ఒక్కరోజు కష్టపడితే మీరు దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ మీరు ప్రొక్యూర్ చేసుకోవచ్చు. దాంట్లో ఫిల్ చేసుకోండి, సబ్మిట్ చేసుకోవాలా. ఏమేమి ఉంటాయి మీకు రొటీన్గా ప్రతి దానికి దేనికి అప్లికేషన్ పెట్టుకోవాలో ఏమేమి అవసరాలు ఉంటాయో మీకు రిలేటెడ్ అన్నీ మీరు ఇంకొకటి కూడా ఉన్నది, మీరు ఒక్కరు పెట్టుకుంటే ఇండివిజువల్గా ఇస్తుంది, 2 పెట్టుకుంటా అంటే జాయింట్కి ఇస్తుంది, సొసైటీ పెట్టుకుంటా అంటే సొసైటీకి ఇస్తుంది. ఇన్ని రకాలుగా ఉంటుంది. చూడండి మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తుంది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఒక దానికి ఏంటంటే షీప్కి ఇస్తుంది ఫస్ట్ అనుకుందాం అనుకో, షీప్కి ఉన్నది, తర్వాత పిగ్గరీ ఫామ్కి ఉన్నది, హ్యాచరీస్కి ఉన్నది, తర్వాత సైలేజ్ మేకింగ్కి ఉన్నది. ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పుడు ఏమన్నా చిల్లింగ్ సెంటర్ పెడతా అన్నా ఏది కావాలన్నా. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మీకే ఒక్క రైతుకే ఒకటే కాకుండా షీప్ కావాలా, గోటు కావాలా, నాకు పౌల్ట్రీ కావాలా, అన్ని ఆస్పెక్ట్లో కావాలంటే కూడా మీరు మీ దగ్గర ల్యాండ్ కనుక ఉంటే కావాల్సినంత అన్ని యాంగిల్లో అంటే అన్నిటికీ ఇస్తుంది. ఇప్పుడు ఒక దానికి షీప్కి ఇచ్చినా నీకు సైలేజ్ మేకింగ్కి ఇవ్వను అట్లా లేదు. మీరు అప్లికేషన్ పెట్టుకునే విధానంలో మీకు కావాల్సిన ఏమేమి ఉన్నాయి, ఏమి ఉండదు. మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు, మీ ఫొటోసు, జీపీఎస్ ఫొటోస్, మీరు ఏ ల్యాండ్లో అయితే మీరు పెట్టాలనుకుంటున్నారో
ఆ ల్యాండ్కి వెళ్ళి మీరు ఫొటోస్ దిగాలి. ఆ ఫొటోస్ బ్యాంక్కి వెళ్ళేసి మేము ఇట్లా పెట్టుకుంటామని పాస్ పుస్తకాలు చూపిస్తే ఆయన ఇస్తా అంటే బ్యాంక్ గ్యారంటీ సర్టిఫికేట్స్. లోకల్ వెటర్నేరియన్ ఎవరైతే ఉంటారో ఆ లోకల్ వెటర్నేరియన్ ఈజ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అని అంటే మీకు అనుభవం ఉన్నది దాంట్లో అనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు, అది తీసుకోవాలి. ఇన్ కేసు మీకు అసలు వీటిలో ఏం అవగాహన లేదు అంటే హ్యాచరీస్లో కానీ ఫిగ్గరీస్లో కానీ లేకపోతే గోల్డ్ ఫార్మింగ్ కానీ షీప్ ఫార్మింగ్లో కానీ ఏం అవగాహన లేదు, కానీ మరి డాక్టర్ మాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న సర్టిఫికేట్ వాళ్ళకి అనుభవం ఉన్నట్టు సర్టిఫికేట్ ఇస్తలేరు అని అంటే మీరు ఇంకొకటి కూడా దాంట్లో ఎట్లా అంటే మేము ఫామ్ పెట్టుకుంటాం అంటే 500 గొర్రెలు కదండి, మీకు అనుభవం లేకుంటే దాన్ని మేనేజ్ చేయలేదు, తర్వాత లాస్ వస్తుంది. అట్లా కాకుండా మీకు అనుభవం ఉంటేనే ఇస్తామని ఎందుకంటారంటే అందుకోసం అంటారు. లేదు మాకు అనుభవం లేదు నేను కొత్తగా పెట్టుకుంటాను అని అనుకుంటే ఏం చేయొచ్చు మీరు, మేము మా ఫామ్ చూడడానికి రిటైర్ అయిన డాక్టర్స్ని వెటర్నరీ డాక్టర్స్ని మేము పెట్టుకొని చూపించుకోగలుగుతాము. మేము ఈ ఫామ్ని మేమేమి ఇట్లా లాభాల్లోకి వెళ్ళడానికి ఏంటంటే ఇది ఎంటర్ప్రినర్షిప్ అంటే నువ్వు ఒక పెద్ద వ్యాపారవేత్తగా తయారు చేయాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. ఏదో పెట్టుకున్నారు 4-5 పెట్టినారు మళ్ళీ క్లోజ్ చేసినారు నష్టాలు రావాలని అట్లా ఉండొద్దు అనేది, ఇది పెద్ద మొత్తంలో ప్లాన్తో చేసినది. సో మీకు లాభాలే రావాలి కాబట్టి మీకు అనుభవం లేకుండా మరి పెట్టుకుంటే ఎట్లా అని అప్పుడు అడుగుతారు. అప్పుడు ఏం చేయాలంటే నేను నా ఫామ్ని చూడడానికి వెటర్నరీని నేను నా ఫామ్ని చూడడానికి నేను ప్రత్యేకంగా దానికోసం ఏర్పాటు చేసుకుంటాను అని ఆ డాక్టర్ మధ్యలో మీ మధ్యలో ఒక అగ్రిమెంట్ ఉన్నట్టు ఒక ఫామ్ నింపుకున్నా కూడా యు ఆర్ ఎలిజిబుల్, మీకు అనుభవం లేకున్నా కూడా. ఇందులో ఇంకా కావాల్సినవి ఏముంటాయి ఇవన్నీ మీరు ఫిల్ చేసుకుంటారు. మామూలుగా ఏమేమి ఫిల్ చేసుకుంటారు ఇప్పుడు అవన్నీ చెప్పిన దాని ప్రకారము ఆ స్కీమ్లో మీరు ఆ యాప్లో మీకు ఒకవేళ కంప్యూటర్ అవగాహన లేకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళి అది ఓపెన్ చేయించినా కూడా ఉద్యోగమిత్ర అని ఉంటుంది, అది ఓపెన్ చేయించేసి NLM ఉద్యోగమిత్ర అని ఉంటుంది .in అని, అది ఓపెన్ చేసేస్తే దాన్ని మొత్తం డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ప్రకారం ఫిల్ చేసుకొని మీరు సబ్మిట్ చేసింది అంటే ఇప్పుడు అది డీటెయిల్స్ ఫిల్ చేయాలంటే మీరు ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీ దగ్గరికి జమ కూర్చుకోవాలి. ఏమేమి కావాలి, బ్యాంకుకి కావాల్సినవి, వెటర్నేరియన్ కావాల్సినది, ఫోటోస్ కావాల్సినవి, మీ దగ్గర ఉన్నాయి అన్ని డీటెయిల్స్లో ఏ ఒక్కటి తప్పున్నా మీ అప్లికేషన్ అది యాక్సెప్ట్ చేయదు. సో అన్నీ దగ్గర పెట్టుకొని అప్పుడు వెళ్ళాలి. అప్పుడు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మాకేంటంటే స్టేట్ లెవెల్ బాడీ ఉంటుంది, స్టేట్ లెవెల్ దానికి వచ్చిన తర్వాత మేము స్క్రూటినైజ్ చేసినప్పుడు మీది ఎక్కడన్నా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ మీ సెల్ ఫోన్కి మళ్ళీ దానికి సంబంధించినవి అన్ని కరెక్షన్ ఉంటేనేమో అయిపోయింది అప్రూవ్డ్ అని వస్తుంది, లేదంటే నాట్ అప్రూవ్డ్ డ్యూ టు దిస్ రీజన్ యూ కరెక్ట్ ఇట్ అని మళ్ళీ మీకు రీసెండ్ చేసేస్తుంది అప్లికేషన్. కరెక్ట్ చేసుకొని మళ్ళీ రీసబ్మిట్ చేసుకోవాలి. రీసబ్మిట్ చేసినాక మళ్ళీ స్టేట్ లెవెల్లో మేము ఎక్కడ దాన్ని తగ్గించేది ఏమి ఉండదు, ఎన్ని అప్లికేషన్స్ వస్తే అన్నీ దాంట్లో ఏంటంటే కరెక్ట్ ఉందా లేదా అది ఒక్కటే చూస్తాం. చూసిన తర్వాత మాకు స్టేట్ లెవెల్ బాడీ అప్రూవ్ చేసిన తర్వాత నేషనల్ లెవెల్ బాడీకి వెళ్తుంది. నేషనల్ లెవెల్ బాడీ యాక్సెప్ట్ చేస్తే వచ్చేస్తుంది. మీరు ఈ లోపు ఏం చేస్తారంటే 25% వర్క్ అంటే ఇప్పుడు 25% అంటే ఫస్ట్ మనకు ఒక 10 లక్షల పని అన్నా మనం షెడ్ వేసుకోవడం కానీ దానికి సంబంధించిన భూమి అంతా కానీ దానికి కావాల్సిన గడ్డి ఎక్కడ పెంచుతామని కానీ దానికి కావాల్సిన వాటర్ సోర్సెస్ ఇప్పుడు బోర్వెల్ వేస్తారా మీరు బావి తీస్తారా దానికి ఏం చేస్తారా అవన్నీ మీరు ఈ లోపు మీరు వర్క్ చేస్తున్నట్టు చూపిస్తే ఈ అప్లికేషన్ వెళ్ళి వచ్చేలోపు 1-2 నెలల లోపు మీరు ఈ గ్రౌండ్ వర్క్ తయారు చేసుకోవాలి. గ్రౌండ్ వర్క్ తయారు చేసుకున్నప్పుడు వెటర్నేరియన్ విజిట్ చేసినప్పుడు పలానా రైతు తన ఇంట్రెస్ట్గా ఈ వర్క్ బేసిక్ వర్క్ చేసినాడు, తను 10% వర్క్ చేసినాడని డాక్టరు అప్రూవ్ చేస్తారు. అప్పుడు మీకు మళ్ళీ ఏంటంటే మళ్ళీ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు. ఇంకా మిగతా ఫర్దర్ వర్క్కి ఇప్పుడు ఎనిమల్స్ని పర్చేజ్ చేయాలా, ఎనిమల్స్ని పర్చేజ్ చేయాలా, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి, వాటి ఇన్సూరెన్స్ ఉంటుంది, దాంట్లో వాటరు గడ్డికి అన్నిటికీ సంబంధించిన దాంట్లో మీకు సబ్సిడీ వస్తుంది. సో మళ్ళీ బ్యాంక్ అతను వచ్చేసరికి సబ్సిడీ పోర్షన్ వచ్చిన తర్వాత ఇంకా యాజ్ ఇట్ ఈజ్గా నడుస్తుంది. ఇది NLM స్కీమ్. ఓకేనా, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏంటంటే ఎందుకు చెప్తున్నా ఫస్టే అని అంటే తర్వాత సరిగా వినకుంటే నాకేంటంటే సబ్సిడీ పోర్షన్ ఎప్పుడైనా వాడుకోవాలా, వాడుకుంటేనే కదా. ఇప్పుడు 10 lakhs పెడితే 10 lakhs వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? ఇప్పుడు అన్నిట్లో మిగతా వాళ్ళందరూ పెట్టుకుంటున్నారు, అదర్ దెన్ యాదవ్స్ మిగతా క్యాస్ట్ అంతా పెట్టుకుంటున్నారు. దీనికి ఏంటంటే క్యాస్ట్ లిమిట్ అనేది లేదు, ఏ క్యాస్ట్ అయినా పెట్టుకోవచ్చు, ఓసీ పెట్టుకోవచ్చు, బీసీ పెట్టుకోవచ్చు, SC ST ఎవరైనా పెట్టుకోవచ్చు. మరి ఉత్తప్పుడేమో యాదవ్స్ అందరూ గొర్రెల దగ్గర ఎంత యాక్టివ్గా ఉంది,
అనుభవం లేని వాళ్ళందరూ ముందుకు వచ్చి స్కీమ్లో అప్రూవ్ చేసుకొని వాళ్ళు తీసుకుంటుంటే మన వాళ్ళు ఎందుకు తీసుకోలేకపోతున్నారు, దీంట్లో ఏమి ఇబ్బందులు ఉన్నాయి అనేది నాకు బాధ. 50 లక్షలు పెడితే 500 గొర్రెలే కదా, 500 200 గొర్రెలు ఉంటే నీకు దాదాపుగా 25 లక్షలు, నీది పెట్టుకుంటే 25 లక్షలు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కదా. ఇంత పెద్ద మొత్తం సబ్సిడీ పోర్షన్ ఎప్పుడు ఇవ్వలేదు. నాకు కూడా ఒక డ్రీమ్ ఉంటుంది కదా, మన వాళ్ళు ఎప్పుడు అదే 50 గొర్రెలు 100 గొర్రెలు పట్టుకొని పాకులాడిన దానికన్నా కొద్దిగా ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్కి వెళ్ళిపోతే మన వాళ్ళు కొంచెం మనకి కూడా గౌరవంగా ఉంటుంది కదా అనేది అనిపిస్తుంది కదా. సరే, ఇది అయిపోయిన తర్వాత ఎవరన్నా ఒక 4-5 ఒక దగ్గర అంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళు అడ్వాన్స్గా దీని గురించి ఎవరైనా పెట్టుకున్నారా ఆ స్కీమ్లో అప్లికేషన్? మీరు డాక్టర్ని ఎవరినైనా కలిసినారా? మన దగ్గర డాక్టర్ని అదే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఓకేనా? మీకు లాభాలు ఎంత ఉంటాయో తెలుసా? ఒక్క 1 crore ప్రాజెక్ట్ మీరు చేస్తే ఎవ్రీ ఇయర్ మీకు 25 లక్షల లాభం ఉంటుంది. 25 lakhs per annum. చిన్న విషయం, నేను ఇంతకుముందు కెనరా బ్యాంకులో లోన్ తీసుకున్నాను 25 lakhs. ఇప్పటివరకు 90% అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు కదా? తీసుకోవచ్చు. బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు 90% అంటే అంతే. బ్యాంక్ లోన్ ఎంత అంటే మీరు ఎంత తీసుకున్నా కూడా 10% మీ చేతిలో నుంచి పెట్టుకోవాలా. టోటల్ దాంట్లో 50% సబ్సిడీ పోర్షన్ వస్తుంది, గవర్నమెంట్కి వస్తుంది, 40% వాళ్ళు ఇస్తారు. ఓవర్ డ్రాఫ్ట్ మళ్ళీ ఒక్కసారి వాళ్ళే బ్యాంక్ వాళ్ళే ఇస్తారు, వాళ్ళకి సబ్సిడీ పోర్షన్ వాళ్ళు ఇస్తారు. ప్రైవేట్ బ్యాంకులో ఏంటి మేడం, ప్రైవేట్ బ్యాంకులలో రైతులు 2 బస్సులు 4 బస్సులు వాళ్ళు జీవనాధారము గురించి నడుచుకున్న వాళ్ళకు 2 లక్షల మాత్రం ఇచ్చారు. వాళ్ళంటే పూర్తిగా మనము ఆ అమౌంట్ చెల్లించేంత వరకు ఎలాంటి సబ్సిడీ రాలేదు. అంటే బఫెలోస్ అండ్ బర్రెలు అంటున్నారు, గేదెలు. కెనరా బ్యాంక్ ఉంది, ఇప్పుడు 100 మంది వరకు ఇచ్చారు మండలంలో. 2 లక్షల వరకు 1,50,000 వరకు అందించారు. కాకపోతే దాన్ని ఇన్సూరెన్స్ అవి చేసినప్పుడు ఏదైనా ఇన్సూరెన్స్ ప్రాబ్లం ప్రాబ్లం వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. అంతే తప్ప ఇప్పుడు రైతుల దగ్గర అంటే చాలా మటుకు ఇప్పుడు ఇక్కడ విలువైన పొలాలు ఎవరి దగ్గర 5 ఎకరాలు అనేది లేదు. కొంతమంది ఏం చేస్తారు, 4 గేదెలను పెట్టుకుని ఎవరితో పొలము చేసి లేదంటే అన్ని కొనుకొచ్చి వాళ్ళ జీవనోపాధి సాగేటట్టు చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి సోర్సెస్ ఏంటి? సో ఇప్పుడైతే గవర్నమెంట్లో ఉన్న స్కీమ్ అయితే ఇది. నేను అదే, మీరు ఒకవేళ రైతులు కనుక ప్రతి వాళ్ళు మీ గ్రామ లెవెల్లో కానీ అట్లా రివల్యూషన్ మాకు షీప్తో పాటు షీపు గోటు మిగతాది అన్నారు కదా, దాంతోపాటు మాకు ఇప్పుడు సైలేజ్ మేకింగ్ చిల్లింగ్ సెంటర్ ఇది వచ్చింది. దాంతోపాటు మాకు ఈ పాడి పశువులను కూడా అదే సబ్సిడీ కింద ఇస్తే మాకు కొంచెం లాభసాటిగా ఉంటుందని మీరు తీర్మానం చేసేస్తే అది గవర్నమెంట్కి ఏమైనా సబ్మిట్ చేస్తే మార్పులు చేర్పులు. ఇంతకుముందు 1 crore ఉండేది, ఈ 50 లక్షలు, ఈ 20 లక్షలు, 10 లక్షలు ఇట్లా గ్రౌండ్ లెవెల్లో లేదు. అందరికి 5 ఎకరాల పొలం లేదు, ఎకరం పొలం ఉన్నది, 1/2 ఎకరం పొలం ఉన్నది. మేము ఏంటి అంటేనే అది తగ్గింది, మళ్ళీ మాడిఫై చేసినారు దాన్ని, జీవోని చేసేసి ఇట్లా అందరికి అందుబాటులో ఉన్నది. షీపే కాకుండా మాకు డైరీ కూడా కాదు. ఇప్పుడైతే డైరీకి లేదండి. ఒకవేళ ఇట్లా తీర్మానం చేసేసుకొని మీరు మీ కన్సర్న్ విలేజ్ నుంచి ఒకవేళ పంపిస్తే వాళ్ళ డిసీజెస్కి మనకి ట్రీట్మెంట్ ఉండదు కాబట్టి కంపల్సరీ ఇన్సూరెన్స్ చేయించుకోవడం మంచిది. మీరు లోన్ తీసుకున్న బఫెలోసే కాకుండా మీ సొంత బర్లకైనా కూడా చేయించుకోవాలి ఇన్సూరెన్స్. వాళ్ళ మేకల గొర్రెలు 200 గొర్రెలు 300 గొర్రెలు వాళ్ళకు ఎలాంటి పొలం లేదు, మరి లీజు తీసుకోవచ్చు. ఎందుకంటే దీనికి మెయిన్ ఏంటంటే ఇప్పుడు గ్రేజింగ్ ఎక్కడో తిరిగి గొర్రెలను పంపించి తిప్పుకొని మేపించుకొని తీసుకొస్తే లాభాలు తక్కువ ఉంటాయండి. సో దీంట్లో ఉండేది ఎందుకంటే భూమి ఉండాలనేది, ఎందుకంటే సెమీ ఇంటెన్సివ్ దానిని ఒక షెడ్ వేసి షెడ్లో ఉంచి
గడ్డి ఇప్పుడు మన బర్రెలనైతే ఎట్లనైతే గడ్డి పెంచి వాటిని పెంచుతున్నామో ఇప్పుడు అట్లా అయితేనే కదా మనకు పాల ఉత్పత్తి పెరిగింది. ఇంతకుముందు మనకి లీటర్ 2 లీటర్లు ఇచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఇట్లా మనం గడ్డి వేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేసుకొని స్టాల్ ఫీడింగ్ ఇచ్చినామో సైంటిఫిక్ మెథడ్లు ఫాలో అవుతున్నామో పాల ఉత్పత్తి పెరిగినట్టు ఇప్పుడు మటన్ ఉత్పత్తి పెరగాలన్నా కూడా షెడ్ వేసి షెడ్లో షీప్ను ఉంచేసి దానికి కావాల్సిన గడ్డి ఉత్తమైన బయట ఎప్పుడు ఉంటుందండి గడ్డి సరిపోయేంత గడ్డి ఎప్పుడు ఆకలితోటే ఉంటుంది అది. సో గడ్డి పెంచడానికి ఖచ్చితంగా భూమి కావాలి. భూమి కావాలంటే నీ దగ్గర లేదంటే భూమిని లీజుకి తీసుకోవాలి. లీజుకి తీసుకున్నది ఏంటంటే దానికి ఒప్పందం ఉండాలి, అగ్రిమెంట్. ఒక 7 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ వరకు నేను చేయడానికి ఇగో పలానోళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. లేదు నీ దగ్గర ఎకరమే ఉన్నదనుకో 10 లక్షల సబ్సిడీ అట్లా తీసుకోండి. అది కానీ భూమి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. భూమి ఎందుకు ఉండాలంటే దానికి గ్రేజింగ్ ఉండాలి, దానికి ఫాడర్ డెవలప్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఉండాలి. అది లేకుంటే కష్టం. ఇక్కడ వచ్చిన వాళ్ళు మెయిన్గా పాడి రైతులు ఉన్నారు కాబట్టి ఉన్నారా? నాకు తెలిసినంత వరకు పాడి రైతులు లాభంలోనే ఉంటారు ఎక్కువ శాతము. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కడ వెళ్ళినా కూడా ఇప్పుడు నేను మహేశ్వరంలో చేస్తాను. మాకు మంత్లీ 2 మంత్స్కి ఒకసారి మీటింగ్లో వెళ్ళినప్పుడు ఏ రైతుని పలకరించినా కూడా మ్యాక్సిమం హ్యాపీగానే ఉంటారు. ఏమున్నది మేడం మీరే కష్టపడతారు, 1 లక్ష రూపాయల ఉద్యోగాలకు కానీ మేము ఒక 7 గేదెలు పెట్టుకుంటే మాకు సరిపోయేంత వస్తుంది అన్నట్టు ఉంటారు. అన్నంత ఈజీ కూడా ఏమి ఉండదు. మేము ఉద్యోగాలు చేస్తే ఎంత కష్టపడతామో మీరు కూడా అంతే కష్టపడతారు. అన్ని గంటలు తీయాలి. దేంట్లోనైనా కష్టపడండి బయటికి అంతే. కష్టపడ్డ వాళ్ళకి లాభం ఉంటుంది. కాకుంటే చిన్న చిన్న మెలకువలు ఎట్లా అంటే ఇప్పుడు మీకు పాడి పశువులు పెంచుతున్నారు ఒక 5 నుంచి 7, 10. ఒకప్పుడు మేము ట్రైనింగ్ ఇవ్వాలంటే నాటు ఆవులు కానీ నాటు గేదెలు కానీ పెట్టుకోకండి, అంతే పని చేస్తే మీకు ఇవి గ్రేడ్ ఎనిమల్స్ వస్తాయి, వాటిలో మీకు మిల్క్ ఎక్కువ వస్తుంది కాబట్టి అంతే కష్టపడితే మీకు ప్రొడక్షన్ ఎక్కువ వచ్చి లాభాలు ఎక్కువ వస్తాయి అనే దాని మీద ఉండేది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా నాటు ఆవులు కానీ నాటు గేదెలు కానీ లేకుండా గ్రేడ్ ఆవులు కూడా ఏంటి జెర్సీ కానీ హెచ్ఎఫ్ కానీ గిర్ కానీ మీకు మీకు అంటే ఆల్మోస్ట్ అన్ని 10 లీటర్ల నుంచి 20 లీటర్లు ఇచ్చే ఎనిమల్స్ దగ్గరలో ఉన్నాయి. దాంట్లో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మిల్క్ ప్రొడక్షన్ ఉన్నది. ఇప్పుడు మన ఆల్రెడీ లక్ష్మీపతి గారు చెప్పారు కదా, ఏమని చెప్పినారు, ఏ ఎనిమల్స్ అయినా కూడా ఒకరికి లాభాలలో నడుస్తాడు, ఒకడు మనం ఎందుకు నడవము, ఒకడు ఎగ్జామ్లో పాస్ అవుతాడు, పై చదువులకు వెళ్తాడు, ఒకడు రాడు. ఎందుకు అనంటే మన చేతిలోనే ఉంటుంది. మీరు గమనించండి, ఎవరైనా సక్సెస్ అయినారంటే దాని వెనకాల ఖచ్చితంగా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా కష్టపడాలి. ఎట్లా కష్టపడాలంటే ఇప్పుడు మన బఫెలో మనం డైరీ ఫామ్ పెట్టుకున్నాం, ఎన్ని 10 పెట్టు 20 పెట్టు, లాభాలు ఈ సంవత్సరం పెట్టినామంటే వచ్చే సంవత్సరం ఎవరికి రాదండి. ఏ దానికైనా లాభాలు రావాలంటే 3 ఏళ్ళు వెయిట్ చేయాల్సిందే. ఈ 3 ఏళ్ళు లాభాలు ఎక్స్పెక్ట్ చేయకుండా మనం కష్టపడాలి. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనకి 2 రకాలు ఉంటుంది ఆదాయం మనము డైరీ డెవలప్ చేసినప్పుడు. ఒకటి పాల నుంచి, రెండోది దూడల నుంచి. మనం ఏమైనా పాల నుంచే మనము ఫోకస్ చేస్తున్నాం కానీ ఈ దూడల నుంచి చేస్తలేము. సరే, నెంబర్ 1 మనం పాల నుంచే చూసుకుందాం. పాల నుంచి ఇస్తే పాలు ఏంటంటే పాలు ఏ బఫెల్లో అయినా మనకి ముర్రా బఫెల్లో అయితే 10 లీటర్లు ఇస్తుంది, 12 లీటర్లు ఇస్తుంది. మంచిగా మెయింటైన్ చేసేటది 15 లీటర్లు కూడా ఇస్తుంది. సింపుల్ టెక్నిక్స్ అండి, ఏమంత కష్టం ఉండదు. 10 లీటర్లు 12 లీటర్లు ఇచ్చేది సడన్ గా 5 లీటర్లకు పడిపోయింది అని అంటాం. 5 లీటర్లకు ఎందుకు పడిపోయింది? ఇప్పుడు మనమే ఉన్నాము, సడన్ గా మంచిగా ఉంటే ఎందుకు తినలేకపోతున్నాము, ఎందుకు డైజెషన్ కావట్లేదు, ఎందుకు సిక్ అయినామని ఆలోచించినట్టు గేదె కానీ ఆవు కానీ ఎందుకు తక్కువ ఇస్తున్నాయి పాలు అని చూసుకుంటూ సింపుల్ టెక్నిక్. ఇప్పుడు సమ్మర్ వస్తుంది, మనకి ఎండాకాలం వస్తుంది అనుకో. ఎండాకాలం వస్తుందంటే ఇప్పుడు ఫిబ్రవరి వచ్చింది, ఫిబ్రవరిలోనే మనం జాగ్రత్తలు తీసుకోవాలి.
పెద్ద పెద్ద వందలు హెరిటేజ్ వాళ్ళ లాంటి వాళ్ళు 100,000 బఫెలోస్ పెట్టుకొని వాళ్ళు మేనేజ్ చేస్తే మనకున్న 5 బఫెలోస్ 20 బఫెలోస్ని మనం ఎందుకు మేనేజ్ చేయలేము అని అదేదో చెప్తారు, మనం పట్టించుకోవద్దు, ఎన్నేళ్ళని చేస్తున్నాం ఇట్లనే ఉంటది అని అనుకోవద్దు. ఎందుకు అనుకోవద్దు అంటే మరి వాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతున్నారు, వాళ్ళకి ఎందుకు లాభాలు వస్తున్నాయి, మనకి ఎందుకు రావట్లేదు అని అంటే ఆ చిన్న చిన్న మెలకువలు మనం పాటిస్తలేము. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఎండాకాలం మీరే చెప్పండి ఎన్ని పాలు తక్కువ ఇస్తాయి ఒక్కొక్క భార్య, దాదాపుగా 2 లీటర్లు 3 లీటర్లు తక్కువ ఇస్తారు. 3 లీటర్లు అంటే 3 ఏళ్ళు 21 అంటే 210 అంటే నెలకి మనకి 6,000 రూపాయలు నష్టం. 10 బర్రెలు ఉంటే 60,000 నష్టం. అట్లా చూసుకోవాలా, అది చిన్నదైనా. అర లీటరే చూసుకోండి, అర లీటర్ అంటే మనకి ఒక 40 రూపాయలు, 10 బర్రెలు ఉంటే 400 పర్ డే, మళ్ళీ నెలకి ఎంత 12,000, సంవత్సరానికి 1,00,000 అంటే అట్లా మనం కనుక చూసుకోగలిగితే ఆ శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్. చూసుకోవాలా ముందే మనకి ఎప్పుడైనా షెడ్లను ఏంటంటే ఈస్ట్ వెస్ట్ ఫేస్లలో షెడ్లు ఎప్పుడైనా నిర్మాణం చేసుకోవాలా. దాంట్లో మీరేంటంటే గాలి వెలుతురు, ఎందుకంటే అసలు ఎనిమల్స్ ఎప్పుడైనా మనకి ఇప్పుడు వచ్చిన జబ్బులు వచ్చినాయా, ఎనిమల్స్ కి రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే కట్టేస్తున్నాము ఇంత ఫ్యాన్లో, ఇప్పుడు ఇంతే ప్లేస్ లో ఉంటే దానికంటూ ఎన్ని ఎనిమల్స్ కి ఎంత ప్లేస్ ఉండాలా అనేది ఆ సైంటిఫిక్ గా మేము ఎంత చెప్పినా మీరు ఫాలో అవ్వట్లేదు. ఖచ్చితంగా ఒక ఎనిమల్కి కొంచెం డిస్టెన్స్ ఉండాలా, ఎనిమల్ కి ఎక్సర్సైజ్ ప్లేస్ ఉండాలా, తిరగడానికి వీలు ఉండాలా, ఆక్సిజన్ వెంటిలేషన్ ఇవన్నీ ఇవి చిన్నవి అనిపిస్తుంది. మీరు కనుక అవి కనుక మేనేజ్ చేపించేస్తే ఈ వచ్చే జబ్బులు అనేటివి 50% తగ్గిపోతుంది. ఇంకొకటి ఏంటంటే నీట్నెస్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కింద ఫ్లోర్ ఎట్లా పడితే అట్లా ఉండని ఖచ్చితంగా మీరు సో ఒకటి ఏంటంటే మీకు ప్రాక్టికల్గా చెప్తున్నాను. అంటే మేము ఇట్లా డైరీ డెవలప్మెంట్ మీద చాలా క్లాసెస్ మేము కూడా వింటామండి. రామరెడ్డి సార్ అని మాతో పాటు పనిచేసే సారు మన రంగారెడ్డిలోనే మన మహబూబ్ నగర్ మన ఎక్కడ అంటే మన మహేశ్వరం దగ్గర ఒక దగ్గర ఫామ్ పెట్టుకున్నాడు. ఆయన ఏమన్నాడంటే ఎనిమల్స్ నీట్నెస్ ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు మొన్న కరోనా వచ్చింది, కరోనా వస్తే మనం అందరం ఎంత నీట్నెస్ కి ఇంపార్టెన్స్ ఇచ్చినామా లేదా, అంత ముందుకి ఇప్పటికి. అయితే మనకే కాకుండా పశువులకి కూడా అంతే నీట్నెస్, అది మన బతుకు ఇస్తున్నాయి కదా, దానికి కూడా చాలా నీట్నెస్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏంటంటే ఆయన ఏమంటారంటే ఇప్పుడు ఫ్లోర్ ఎట్లా ఉన్నా పట్టించుకోము, ఫ్లోర్ చాలా ఇంపార్టెంట్. ఫ్లోర్ ఖచ్చితంగా గట్టిగా ఉండాలా, సిమెంట్ వేయించుకోవాలా, దాంట్లో రోజు డంగ్ కానీ యూరిన్ కానీ ఏదైనా నీట్గా తీసి కడిగి ఎట్లా ఉండాలంటే పొదుగు కడిగితే మీరు ఆ టవల్ తూడ్చుకునే టవల్ మీరు వేసుకునేంత నీట్గా ఉండాలి, అంత నీట్గా ఉండాలి. అప్పుడే మీకు వాటికి సంబంధించిన ఏ జబ్బులు రాకుండా ఉంటాయి. ఒక్కసారి మనకి పొదుగువాపు రోగం వచ్చిందంటే మాస్టైటిస్ మీకు తెలుసు, పొదుగువాపు రోగం ఎన్నిటికి వస్తుందా లేదా, అది రాకుండా ఉండాలంటే మనం ఎంత నీట్నెస్ మెయింటైన్ చేయాలి. ఎంత నీట్నెస్ మెయింటైన్ చేస్తే మీరు పాలు అవ్వండి, పాలు పిండడానికి ముందు ఒకసారి, పిండిన తర్వాత ఒకసారి కనుక పొదుగు కడగడం కానీ ఎప్పటికప్పుడు కనుక ఫ్లోర్ కనుక నీట్గా పెడితే పొదుగు వాపు మన బర్రె మొత్తం 6 ఈతలు 7 ఈతలు తిన్నప్పుడు ఒక్కసారి కూడా రాదండి, రాదు. ఒక్కసారి వచ్చిందంటే పాలు పోయినాయి అంటే మళ్ళీ ఇప్పుడు చెప్పిన క్యాలిక్యులేషన్ లో మనకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు 60-70 వేల లాస్ వస్తుందండి ఒక్క పప్పెలకి. అట్లా 4-5 వస్తే మన పరిస్థితి ఏంటి? సో ఈ చిన్న దీనికి ఏ డాక్టర్ రావాల్సిన అవసరం లేదు. ఫ్లోరింగ్ ఒకటి, గాలి వెలుతురు ఒకటి, ఎక్సర్సైజ్ ఒకటి, ఈ 3 మెయింటైన్ చేసుకుంటూ మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు నీళ్లు, ఫుడ్. మీరు చూడండి దానా, ఇప్పుడు మీరు ఎవరిని అడిగినా కూడా ఇక్కడ రైతులను అడిగితే ఏమంటారు, నేపియర్ గడ్డి పెంచుకుంటున్నాం అంటున్నారు.
గడ్డి ఒకటి పెంచుకుంటున్నారు, ఓకే బాగానే ఉంది, దాంతో వస్తుంది. దాంతో పాటు కొంచెం వేరే హైబ్రిడ్ నేపియర్, ఇప్పుడు ఆ దాంతో పాటు ఒకటి ల్యూసిన్ గడ్డి ఉంటుంది, హెడ్జెడ్ ల్యూసిన్ అని ఉంటుంది. ఒకప్పుడు అన్నంలో ఎంత పచ్చడి వేసుకొని తిన్నాం, ఇప్పుడు అందరూ కూరలు వేసుకొని తిన్నామా లేదా? వినాలా, వచ్చినప్పుడు క్లియర్ గా వినాలా, ఓకే అది చెప్పింది వినాలా, విన్నది ఇంప్లిమెంట్ చేయాలా. క్లాస్ లో కూడా సార్ మంచిగానే క్లాసులు చెప్తాడు అందరికి ఈక్వల్ గానే, విని ఇంప్లిమెంట్ చేసినోడే పైకి వస్తాడు. ఎక్కడికి వెళ్ళండి దయచేసి నేను రిక్వెస్ట్ చేసిన, నేనే కాదు ఎవ్వరు చెప్పిన దాంట్లో వినాలా. మనం ఇక్కడికి వచ్చినప్పుడు అది వినాలా, విన్న దాంట్లో మన చేతనైనంత వరకు ఇంప్లిమెంట్ చేయాలా. అదేమో పెద్ద కష్టం కాదు కదా. మనకున్న 10 భార్యలు రోజు కడుక్కుంటే రోజు 1 లీటర్ పాలు పెరుగుతాయి, రోజు కింద క్లీన్ చేసేస్తే మాస్టైటిస్ లేకుండా 2 లీటర్ల పాలు పెరుగుతాయి, 2 లీటర్ల పాలు మిగులుతాయి. మంచి గడ్డి ఇస్తే ఇంకొక 1 లీటర్ పాలు పెరుగుతుంది. మంచి నీళ్ళు ఇస్తే, అంటే గడ్డితో పాటు దానా ఇవన్నీ ఎట్లా ఇస్తున్నారు కదా. బ్యాలెన్స్ డైట్ ఇస్తే కనుక మనకి రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు పాలు ఉత్పత్తి ఖచ్చితంగా పెరుగుతుంది. అదొకటి. దాంతో పాటు నీళ్ళు ఎప్పుడు మనము ఎక్కడ పోయి చూసినా కూడా ఎప్పుడో దాంట్లో పట్టి ఒక వారం రోజులైనాక దాంట్లో గడ్డి, దాంట్లో పైనుంచిన చెట్లాకులు అవి ఇవి పడ్డా కూడా ఎనిమల్సే కదా అని వదిలేదు. అట్లాంటిది వాటికి జాండీస్ వచ్చి చనిపోయిన కేసు నేను చాలా దగ్గర నుంచి చూసిన. సో ఖచ్చితంగా వాటర్ ట్రప్స్ అనేది మంచిగా నీట్గా డిటర్జెంట్, ఇది సున్నంలాగా ఉంటుంది కదా, అట్లాంటిది వేసి కడిగేసి ఇది పాటిస్తారండి. మీరు సక్సెస్ అయిన ఫార్మ్స్ ఎక్కడైనా వినండి, చూడండి, విజిట్ చేయండి. ముల్కనూరు ఫామ్ అని ఉంటుంది ఇక్కడ మన హన్మకొండ జిల్లాలో ఉంటుంది, హన్మకొండ పక్కన. ఎంత పెద్ద లాభాల సాటిగా పోతుంది. అమూల్ది ఉన్నది మన ఎక్కడ ఉన్నది గుజరాత్లో. అట్లాంటి వాటికి మనం ఎందుకు ప్రయత్నం చేయము? ఈ చిన్నవి కూడా చేయకుండా అట్లాంటి పెద్ద వాటి మీద ఎందుకు ఇంకా ఫోకస్ చేయట్లేదు అనే ఆలోచన రాకుండా పోతుంది. ఈ చిన్నవి చేసి కూడా ఇంకా లాభాలు కోట్లలోకి వెళ్ళిపోవచ్చు, పెద్ద కష్టం కాదు. డైరీ ఫార్మ్స్ ఉంటే ఏ దేశాలు కానీ మీకు తెలిసినట్టు దేశాలు ఎక్కడ రాష్ట్రాలు, ఇప్పుడు గుజరాత్ మన ఉన్న ఇండియాలో టాప్ అన్నదంటే డైరీతోటే. మన అమెరికా, ఆస్ట్రేలియా బాగా టాప్ ఉంటాయి, పైసలు ఉన్న వాళ్ళు సంపన్న దేశాలన్నీ డైరీతోటే. ఈవెన్ మన దగ్గర ఉన్న వాళ్ళన్నా సంపన్నులందరూ హెరిటేజ్, సీఎం ఎట్లా ఉన్నదో సీఎం భార్యతో కూడా అంతే ఉంటుంది హెరిటేజ్ తోటి. దాన్ని నమ్ముకుంటే నష్టం ఎక్కడ జరగదు. మీరు అందరూ తెలియని వాళ్ళు నష్టాలు ఉన్నది. నిజంగా మనం ఒకసారి మనం కూర్చొని మనం క్వశ్చన్ చేసుకుంటే నష్టాలు ఎక్కడ జరగదు. చిన్న ఇందులో మీ చేతిలో లేనిది ఏముంది, డాక్టర్ వచ్చి చేయాల్సింది ఏముంటుంది, చిన్నయే. ఇవన్నీ పాటించితే ఖచ్చితంగా మీకు 2 నుంచి 4 లీటర్ల పాలు ఎక్కువ వస్తాయి ప్రతి ఎనిమల్. ఫోకస్ చేయాలా. మనం చదివేటప్పుడు కూడా అట్లనే చదువుతాము, వాడు చదువుతాడు వీడు చదువుతాడు. డాక్టర్ చదివిన గదే 22 ఏళ్ళు చదవాలా, మామూలు డిగ్రీ చేసిన గదే 22 ఏళ్ళు చదవాలి. వాడు కరెక్ట్ చదివి డాక్టర్ లక్షలు సంపాదిస్తాడు. ఈ ఆశమ్మ చదువుతాడు, సగం చదవదు. అట్లనే సగం పనులు చేయదు. చేసినప్పుడు మనం ఫామ్ పెట్టుకున్నాం, దాని మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. నా ఎనిమల్స్ ఇది నా దేవుళ్ళతో సమానం, నా వృత్తి నేను దేవుళ్ళతో సమానం అని పూజ చేసుకోవాలి. నేను ఏ పని చేసి అట్లనే మీరు పూజ చేసుకున్నట్టు చేస్తే కనుక మీ ఫార్మ్స్ డెవలప్ చేసుకుంటే మీకు ఎక్కడ కానీ మాకు ఈ డిసీజెస్ రాకుండా మనకి ఎట్లా ఒకప్పుడు అంటే లేవు, ఇప్పుడు ప్రతిదానికి వచ్చినాయి. గాలికుంట రాకుండా టీకాలు గవర్నమెంట్ వేపిస్తుంది. గాలికుంట వస్తే కూడా మనకి పాలు చాలా తగ్గిపోయేది. మన దేశంలో ఉన్న పాలు వేరే కంట్రీస్ కి డెవలప్ చేయాలంటే మీ దగ్గర సరిగా టీకాలు వేయరు, మీ పాలు మాకొద్దు అని బ్యాన్ చేసేసినారు వేరే కంట్రీస్. అప్పుడు గవర్నమెంట్ కి చాలా ఫీల్ అయ్యి మొత్తం నేషన్ లో ఉన్న అన్ని ఎనిమల్స్ కి వేస్తున్నారా లేదా గాలికుంట టీకాలు వేసి ఇప్పుడు ఉన్నాయా గాలికుంట రోగాలు లేకుండా చేసినారు కదా. మరి అదొస్తే మనకి ఎన్ని ఇబ్బందులు ఉండేది. అట్లనే ఇంకొకటి ట్రైవాక్ వ్యాక్సిన్ ఉంటుంది. వాళ్ళు వేసినా వేయకుండా ఎవ్రీ ఇయర్ మీరు వేయించుకోవచ్చు. ట్రైవాక్ వ్యాక్సిన్ అంటే హెచ్ఎస్ ఉంటుంది, బీక్యూ ఉంటుంది, జబ్బ వాపు రోగము, గొంతు వాపు రోగము, ఎఫ్ఎండి వ్యాక్సిన్. ఈ 3టికి సంబంధించి ఒకటే ఉంటుంది. అది ఎవ్రీ ఇయర్ మీరు మాన్సూన్ సీజన్ జూన్ జూలై లోపు వేపించుకున్నారంటే మేజర్ ఇష్యూస్ రావు. పొదుగు వాపు ఒకటి ప్రాబ్లం ఉంటుంది. పొదుగు వాపు రాకుండా మీరు ఎంత హైజీనిక్ వీలైతే అంత హైజీనిక్. మన ఇల్లు శుభ్రం కాదండి, మన ఎనిమల్ షెడ్ మన ఇల్లు కన్నా శుభ్రం ఉండాలా. అంతే మన టార్గెట్, అది మన ఇన్కమ్ కదా. నేను ఆఫీస్కి ఎట్లా పడితే అట్లా పోతే, నా ఆఫీస్ ఫైల్స్ ఎట్లా పడితే అట్లా పెడతా అని అంటే నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే నాకు జీతం ఇస్తారా గవర్నమెంట్? ఇయ్యదు కదా. ఇది కూడా అంతే అనుకోవాలి. మీరు సీరియస్ తీసుకొని అట్లనే మెయింటైన్ చేసుకుంటే ఏముంటదండి, ఎంత ఉంటది, దానికి కావాల్సిన దాన ఎంత పెట్టుకోవాలా, దాని తర్వాత దాని మినరల్ మిక్స్చర్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలా. దానికి కావాల్సినప్పుడు ప్రెగ్నెన్సీ పీరియడ్ లో కూడా మీరు
ప్రెగ్నెన్సీ పీరియడ్ లో 7 నెలలు ఉన్నా కూడా 8-9 నెలల నుంచి కాల్షియం ప్రోడక్ట్ ఖచ్చితంగా వాడాలి. ఎప్పటికి వాడాల్సిన అవసరం లేదు. 8-9 నెలల నుంచి ఏంటిదంటే దూడ బరువు ఎక్కువ పెరుగుతుంది దానికి, కాబట్టి ఎక్కువ అవసరం ఉంటుంది. కాల్షియం జెల్ అని చాలా దొరుకుతాయి, అవి తీసుకొని ఒక 2 నెలలు ఖచ్చితంగా వాడిందంటే, లేదంటే ఒక 2-3 సార్లు వాడినా సరిపోతుంది. మినరల్ మిక్స్చర్ మాత్రం లైఫ్ లాంగ్ వాడాలా. డెలివరీ అయినాక మీరు ఏం చేస్తున్నారు, ప్రెగ్నెంట్ లో కాల్షియం వాడుతున్నారు, డెలివరీ అయిన తర్వాత వాడట్లేదు. ఈనిన తర్వాత కూడా దూడలకు పాలు కావాలన్నా, పాల ఉత్పత్తి తగ్గొద్దన్నా కూడా కాల్షియం ఈనిన తర్వాత కూడా 2 నెలల వరకు కాల్షియం మంచిగా ఒక బ్యాలెన్స్డ్ గా ఒక 2 నెలల వరకు వాడాలా. ఇంకా వీటితో పాటు ఏంటంటే మనకి సీజనల్ డిసీజెస్ అంటే వాటికి ఏమో వ్యాక్సిన్ ఒకటి వాడాలా. అంటే ఎప్పటికీ ఒక్క సంవత్సరం వేసి ఇంకో సంవత్సరం వేయకుండా ఉండొద్దు, ప్రతి సంవత్సరం వేయాలని. అంటే మీకు అందులో ఉంటుంది 3 ఇయర్స్కి ఒకసారి వేసేటి వాటి ప్రకారం ఉంటుంది. ఇక గొర్రెలు మేకలు ఉన్న వాళ్ళు కూడా ఇదే సీజనల్ గా. ఇప్పుడు గొర్రెల మేకలు ఉన్న వాళ్ళకి ఏమి ఇబ్బంది అవుతుందంటే కంప్లీట్ గ్రేజింగ్ మీదనే డిపెండ్ అవ్వకుండా దానికి కూడా వీలైతే దానా ఇవ్వడం, ప్రెగ్నెంట్ పీరియడ్ లో దానికి కూడా కాల్షియం ఇవ్వడం, వాటికి కూడా డెలివరీ అయిన తర్వాత కొన్ని మందులు వాడడం, ఇవి నేర్చుకుంటే గొర్రెలలో కూడా కొంచెం లాభాలు ఎక్కువనే ఉంటాయి. దాంతో పాటు ఈ షీప్ ఎవరైనా ఉంటే ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అండి, షీప్ కానీ డైరీ కానీ ఉంటే దొడ్లో పుట్టిన దున్నపోతులు కానీ దొడ్లో పుట్టిన పోతు పిల్లలు కానీ ఉంచొద్దు. అవి ఉంచి వాటినే క్రాస్ చేపిస్తే కనుక అబార్షన్స్ ఎక్కువైతాయి. మీరు చూడండి, ఏ ఫామ్ లో పుట్టిన మగ ఎన్ని ఉంటే అన్ని అమ్మేసేయండి వేరే వాటి పోతులు తీసుకొచ్చుకొని మీరు పెట్టించుకోవాలి. అంతే. ఆ క్రాసింగ్ వల్ల ఏమవుతుందంటే మేనరికం వాటిలో ఉంటది, దేనికైనా జీన్సీ కదా, ఆ మేనరికం వల్లనే అబార్షన్స్ ఎక్కువైతాయి. మీకు ఏంది లేక మా గొర్రెలన్నీ 20% ఇష్టపోయినాయి, పుట్టిన పిల్లలు పుట్టినట్టు 20, 30, 40 చచ్చిపోతున్నాయి అంటే ఇంకేం లాభాలు ఉంటాయండి? అది చిన్నయే కదా, అదే పెద్ద ఇష్యూ కాదు. అట్లాంటి చిన్న మీరు కరెక్షన్ చేసుకొని లాభాల సాటిగా మీరు వెళ్ళాలని మీకు విన్నవించుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మీకు అన్ని తెలుసు. కాకుండా ఏంటంటే మీకు తెలిసినయే రిఫ్రెష్ అంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేసినాము. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. వీటికి కూడా షీప్ లో కూడా బ్లూ టంగ్ ఒకటి, తర్వాత ఈటీ వ్యాక్సిన్ ఖచ్చితంగా మరి మీలోనే వేయించుకోవాలా. డీవార్మింగ్ అనేది పెద్ద పశువులలో, చిన్న పశువులలో 6 నెలలకు ఒకసారి, పెద్ద పశువుల్లో కూడా 6 నెలలకు ఒకసారి నట్టల మంది మీరు దూడలకే వేస్తున్నారు, పెద్దవాటికి కూడా 6 నెలలకు ఒకసారి వేసి చూడండి. 1 లీటర్ నుంచి లీటర్ పాలు ఎక్కువ పెరుగుతాయి, ప్లస్ రోగాలు కూడా తక్కువ వస్తాయి. ఇంకోటి ఏంటంటే దూడలు కూడా మీరు దూడలకు పాలు వేస్ట్ అయితే నేను అనుకోకుండా దూడలకు కూడా పాలు ఇచ్చి పెంచుకుంటే ఇవాళ రేపు దూడల కాస్ట్ కూడా ₹1,00,000 అండి. 2 ఏళ్ళు కష్టపడి పెంచుకుంటే మీకు ఒక దూడ మళ్ళీ ఆవైపోతుంది కదా, ₹1,00,000. దాన్ని ఒక్కసారి చూడండి. మా ఇంటి ముందు ప్రాక్టికల్ గా చెప్తున్నా, మా ఇంటి ముందు ఆమె ఏం పని చేయకపోతుంది, ఒక్కతే దూడని తీసుకొచ్చేది, సంవత్సరం పెంచేది, సంవత్సరంన్నర పెంచేది, గతం 15,000కి అమ్మేది. ఆ రోజుల్లో మా చిన్నప్పుడు ఆమె సంవత్సరం కూర్చొని తిన్నా కూడా ఆమె సరిపోయేది. అట్లా ఉంటుంది. దూడలను నెగ్లెక్ట్ చేయకండి. ఇంకొకటి ఏంటంటే మీకు గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, కృత్రిమ గర్భధారణ అనేది వచ్చింది, దాన్ని వినియోగించుకుంటున్నారు. కానీ అందులో ఆవు దూడలు ఆడేస్తే మనకి లాభం, కానీ పెంచుకుంటే మగవాటితోటి ఏంటి మాకు లాభం, వేస్ట్ కదా అని అనుకుంటున్నారు కదా. అందుకోసమే మిమ్మల్ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ చాలా దృష్టిలో పెట్టుకొని సైంటిఫిక్ గా చాలా సెక్స్ సార్టర్ సెమన్ అంటారు. ఆ సెమన్ ₹200 అవుతుంది. ఓన్లీ ఫీమేల్ కావచ్చు, ఆడదూడలే పుడితే ఆ సెమన్ అయిపోతుంది. ఆడదూడలే, మగదూడలు పుట్టవు. అది కూడా వచ్చింది. మీరు టెక్నాలజీ ఏమొచ్చింది, దాన్ని మనం ఎంతవరకు వాడుకుంటున్నాం, దానివల్ల మనం ఎంత డెవలప్ అవుతున్నాం అనేది చూసుకుంటే వాడుకుంటే ఖచ్చితంగా చాలా మంది వేయించుకుంటున్నారు. ఆడదూడలు అంటే పెంచుకుంటే మనకేమున్నది, మళ్ళీ 10 దూడలు పుట్టి మళ్ళీ ₹10,00,000 కదా. ఫీమేల్ కావచ్చు, చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ. అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర యోజన అధ్యక్షుడు గొర్ల యశ్వంతరాజ్ యాదవ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. बोलो श्री कृष्ण भगवान की जय यादव. ఈ సభాధ్యక్ష వహిస్తున్నటువంటి లక్ష్మీపతి యాదవ్ గారికి, అలాగే రవీందర్ యాదవ్ గారికి, సుధాకర్ యాదవ్ గారికి, వేదిక మీద అలంకరించినటువంటి పెద్దలు చింతల్ రవీంద్రనాథ్ యాదవ్ గారికి, అలాగే వెటనరీ డాక్టర్ మరియు అసిస్టెంట్ డైరెక్టర్ అయినటువంటి లలిత యాదవ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
దాదాపు గత 5 సంవత్సరాల నుంచి పోల్చుకున్న తర్వాత రవీంద్రనాథ్ అధ్యక్షులు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నటువంటి మన లక్ష్మీపతి యాదవ్ అలాగే రవీందర్ యాదవ్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇట్లాంటి సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరపాలని ఇది ఒక మోడల్ గా తీసుకొని ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఇదే రకంగా మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాలలో కూడా జరిగేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. మేడం చాలా అనుభవజ్ఞురాలు. వారి సలహా సూచనలతో మన డైరీ పరిశ్రమని ఇంకా ముందుకు తీసుకుపోయినట్టయితే మనం ఇంకెంతో లాభాలు గడించుకోవచ్చు. ఈరోజు రెడ్డిలు, కుర్మలు, ఇతర కులస్తులు అందరూ కూడా ఈ మన డైరీ ఫామ్ మీద ఆధారపడి చాలా సో ఆ మేడం ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా మనము పాటించి ఇంకేమైనా అసిస్టెన్స్ కావాలంటే కూడా వారి ద్వారా మనము బెనిఫిట్స్ తీసుకొని ముందుకు పోతే చాలా బాగుంటుందని, ఈ బెనిఫిట్స్ లో మనం భాగస్వాములం కావాలని గవర్నమెంట్ నుంచి ఇంకేమన్నా ఇప్పుడు మేడం గారు ఇంతకు ముందు అన్నారు ఏమనంటే డైరీ ఫామ్ లేదని చెప్పి గొర్రెలు వరకే ఉన్నాయని చెప్పి డైరీ ఫామ్ కూడా ఉండేటట్టు త్వరలో రవీంద్రన్న గారి ఆధ్వర్యంలో, లక్ష్మణ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను కలుస్తా ఉన్నాము. అందులో ఆ రెఫరెండంలో ఈ యొక్క పాయింట్ కూడా చేర్చుకుంటామని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే 92 ఆ టైంలో ఎన్సిడిసి పథకంలో లైఫ్ స్టాక్ అనేది లేకుండే. ఆ ఎన్సిడిసి లైఫ్ స్టాక్ అనేది అప్పట్లో 35 మంది ఎంపీలు ఉండేవారు మన యాదవ్ దేశవ్యాప్తంగా. అఖిల భారత యాదవ్ మహాసభ అప్పట్లో లక్ష్మణ్ యాదవ్ గారి, బాబు ఆధ్వర్యంలో రాష్ట్ర జాతీయ నాయకత్వం అంతా కలిపి ఆ 35 మంది ఎంపీలందరూ తీసుకుపోయి ప్రైమ్ మినిస్టర్ వాళ్ళని, కన్సర్న్ యానిమల్ హస్బెండరీ మినిస్టర్ వాళ్ళని కలిసి ఈ ఎన్సిడిసి పథకంలో లైఫ్ స్టాక్ ఇన్వాల్వ్ చేశారు. దాని ఫలితమే ఇప్పుడు ఈ గొర్రెలు స్కీమ్ అనేది వచ్చింది. తర్వాత 95 లో రఘువీరారెడ్డి గారు యానిమల్ హస్బెండరీ మినిస్టర్ ఉన్నప్పుడు అప్పుడు బాబురావు యాదవ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మీటింగ్ జరిగింది నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో. అప్పుడు చేసినటువంటి సొసైటీసే మొన్న కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు గొర్రెలు ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటివి ఇంకా ఇప్పుడు డైరీ ఫార్మ్ కూడా ఇదే రకంగా మనం ముందుకు తీసుకుపోయి మన అందరికీ ఈ ఫలాలు అందించే విధంగా అఖిల భారత యాదవ్ మహాసభ తరఫున మేము ఖచ్చితంగా ముందుంటామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. చింతల రవీందర్ యాదవ్ గారిని మాట్లాడించగా కోరుతున్నాం. భారత యాదవ్ మహాసభ విభాగము ఈరోజు ఈ కార్యక్రమము చేసినందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది. లక్ష్మీపతి చాలా చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. అసలు ఇది వారం 10 రోజుల క్రితంటే ఉండే. అయితే నేను అందుబాటులో లేని సందర్భంగా లేదు మీరు నూతనంగా ఎన్నికైండ్రు ఖచ్చితంగా ఉండాలని అంటే లేదు తప్పకుండా నేను వస్తా అని చెప్పేసి డేట్ మార్చుకొని ఈరోజు చేసుకోవడం జరిగింది. ఇలాంటి అవగాహన సదస్సు చేయడము మనకు చాలా అవసరము. యాదవులు అంటేనే డైరీ ఫాము, అందరికన్నా ఎక్కువ డైరీ ఫామ్ వృత్తి అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఉన్న వాస్తవం ఏంటంటే మనకన్నా ఎక్కువ ముస్లిమ్స్ డైరీ ఫామ్లో బాగా రాణిస్తున్నారు. ఇతర కులాల వాళ్ళు కూడా డైరీ ఫామ్లో అంటే వాల్యూమ్ ఎక్కువ అని కాదు కానీ మనము 5, 10, 20 బర్రెల దగ్గర అయిపోతున్నాం. మన దాంట్లో సిటీ మొత్తంలో తీసుకుంటే ఒక 100 బర్రెలు ఉన్నోళ్ళు నాకు తెలిసి ఒక 10 మంది వెళ్తుండొచ్చు. కానీ ముస్లిమ్స్ ఏంటంటే 200, 300, 400 బర్రెలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. కొంచెం ధైర్యం చేసుకొని ఫామ్ తీసుకొని బయట ల్యాండ్ తీసుకొని నాకు తెలిసి 150 బర్రెలు మించిన యాదవులు అయితే సిటీలో నాకు తెలియదు. నాకు ఏమైనా ఐడియా మిస్ అవుతున్నాయేమో. కానీ మనము ఇంత వృత్తిపరంగా ఇంత గట్టిగా ఉన్నందుకు దాని మీద అవగాహన పెంచుకొని పెద్ద ఎత్తున చేసుకునేది కూడా మనం ఆలోచన చేయాలి. అందుకొరకే ఈ అవగాహన సదస్సు ఈరోజు పెట్టింది చాలా అవసరం కూడా. సరే దీంట్లో వచ్చిన వాళ్ళకు ఒక 4, 5, 10 మందికి ఇది యూజ్ అయినా చాలా మంచి పరిణామం ఇది. అందులో మేడము అంటే మనకు ఎవరో కాదు, చాలా దగ్గర బంధువు, వరుసకు నాకు పిన్ని అవుతుంది. ప్లస్ జయకిషన్ యాదవ్ గారు అని మా బాబాయ్ అన్ఫార్చునేట్లీ చాలా యంగ్ ఏజ్లో ఎక్స్పైర్ అయ్యిండు. పిన్ని వాళ్ళ హస్బెండ్. ఆయన యాదవ్ సంఘంలో కానీ యాదవులు అంటే కానీ చాలా అమితమైన ప్రేమ ఉండే. గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే కదా, అడ్వకేట్. అయితే కానీ ఎవరికి
యాదవులలో ఏం కావాలన్నా ఏం చేయాలన్నా నిలబడి చేసే వ్యక్తి ఉండే, అందరినీ కలుపుకొని పోయే తత్వం ఉండే. ఇప్పుడు మనకు చనిపోయి కూడా దాదాపు ఒక 7-8 సంవత్సరాలు అవుతుంది. కానీ ఉన్నన్ని రోజులు మాత్రం యాదవులు అంటే చాలా అభిమానం ఉండే. అదే తత్వము పిన్ని గారికి కూడా వచ్చింది. ఈరోజు తను అంత ఉన్నతమైన స్థాయిలో డిపార్ట్మెంట్లో డైరెక్టర్ లెవెల్గా ఉండి యాదవుల మీద అభిమానం కొద్దీ మనకి ఈరోజు సదస్సు పెట్టినంటే లీవ్ పెట్టుకొని చేసి ఇక్కడ రావడం చేయడం జరిగింది. ఇది మొయినాబాద్ విభాగంలోనే కాకుండా, ఎందుకంటే ఈ స్కీమ్స్ అంతా కూడా ఇప్పుడు పిన్ని చెప్పినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ యాదవులకి ఉపయోగపడేటట్టు చేయాలి. నేను రాగానే స్టేజ్ ఎక్కకముందే ఒక చిన్న వినతి చేశాను. ఇదంతా కూడా ఈ స్కీమ్స్కి సంబంధించి ఏదైతే వివరం ఉందో చిన్న రైటప్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మాదిరిగా ఇస్తే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ అందేటట్టు చేసేటట్టు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు బలవంతంగా మనకు అప్పుడు గొర్రెల స్కీమ్ పెట్టినప్పుడు కూడా అందరినీ గొర్రెలు మేపుకోమంటారా బర్రెలు మేపుకోమంటారా అంటే ఎవరిని బలవంతంగా మనం చేసేది. కాకపోతే అదే వృత్తి మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి మాత్రం ఇది డెఫినెట్గా యూజ్ అవుతుంది. మన దాంట్లోనే సిటీలోనే 100 ఫ్యామిలీస్ ఇలా డైరీ ఫామ్ మీద ఆధారపడి ఉన్నారు. మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ షీప్ బ్రీడింగ్కి ఏదైతే ఉందో దాదాపు 7 లక్షల మంది రిజిస్టర్డ్ షీప్ బ్రీడర్స్ ఉన్నారు మన గొర్రెల కాపర్లు. దాంట్లో ఈరోజు సగం మంది గొర్రెల కాపర్లు సీరియస్గా చేసుకునే దాదాపు 3-3.5 లక్షల మంది. సో వాళ్ళకు యూజ్ అవుతుంది, ఇవన్నీ సీరియస్గా చేసుకునే వాళ్ళకు, అదే వృత్తి మీద ఆధారపడి ఉన్న వాళ్ళకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. అయితేంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవ్వడం చేయడం అవన్నీ జరిగింది. కానీ అదే టైంలో ఈ డైరీ ఫామ్ మీద కూడా ఇవ్వాలని చేయాలని డిస్కషన్ జరిగింది. 1-2 సార్లు శ్రీనివాస్ యాదవ్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాజీ మంత్రి 2-3 సందర్భంలో డిస్కస్ చేసి గవర్నమెంట్ నుంచి మనము డైరీ మీద కూడా సబ్సిడీస్ తీసుకొని చేయాలని మనకు ఆలోచన ఉంది. సిటీలో ఎవరైతే డైరీ ఫామ్ మీద ఆధారపడి ఉన్నారో ఒక 400-500 మంది ఎవరైతే ఆధారపడి ఉన్నారో వాళ్ళ లిస్ట్ అంతా ప్రిపేర్ చేసి మనకు గవర్నమెంట్కి సబ్మిట్ చేద్దాం అది ఇది అని చెప్పేసి చర్చ జరిగింది. కాకపోతే అది అనివార్య కారణాల వల్ల ముందుకు పోలేకపోయింది. ఇప్పుడు ఎట్లాగో మనకు యాదవ్ ఫెడరేషను, యాదవ్ కార్పొరేషను మనకు ఎట్లాగో గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. కాకపోతే ఇవన్నీ కూడా స్కీమ్స్ దాంట్లో పెట్టుకొని సబ్సిడీస్, డైరీ ఫామ్ మీద సబ్సిడీస్ కానీ లైఫ్ స్టాక్ మీద సబ్సిడీస్ కానీ గవర్నమెంట్తో చేసి మన ఫెడరేషన్ ద్వారా ఒక 100-200 కోట్లు ఫండ్స్ మనం శాంక్షన్ చేసుకొని మన వాళ్ళకి ఏమైనా యూజ్ అయ్యేటట్టు చేసుకోవచ్చు. ప్లస్ మనకు ఇప్పుడు పిన్ని గారు అన్నట్టు గవర్నమెంట్ దగ్గర ఎప్పుడైతే కులం, ఈ కులం ఆ కులం అని రెస్ట్రిక్షన్ లేదో మ్యాక్సిమం మన వృత్తిలో ఉన్నాం కాబట్టి మనమే ఈ సబ్సిడీస్ అన్నీ కూడా చేసుకుంటే బాగుంటుందని ఆలోచన. అట్లాగే ఇది మనకు ఇక్కడికే కాకుండా మనకు వీలైనంతగా ఈ అవగాహన పెంచి ఎంతోమంది ఎన్నవేళలా ఎక్కడికి వచ్చి మనకు స్కీమ్స్ మీద కానీ లేకుంటే మేడం వెటర్నరీ డాక్టర్ ఉన్నారు కాబట్టి మనకి ఏదైనా బర్రెల పెంపకం కానీ అవిటి ఆరోగ్య విషయం కానీ ఏమున్నా మనకి ఎక్కడికైనా వచ్చి మనకు చేదోడు వాదోడుగా ఉంటారు. సో మనకి ఇంత అవకాశం ఉన్నందుకు అది వాడుకొని చేయాలనేది నా మనవి. మొత్తం మీద లక్ష్మీపతికి కృతజ్ఞతలు, అట్లాగే ధన్యవాదాలు. మంచి కార్యక్రమం ఈరోజు నిలబెట్టారు. రవీందర్ యాదవ్ అందరు కూడా జక్కులన రాజ్యమల్ల రవీందర్ యాదవ్. సో ఈ కార్యక్రమాన్ని మంచిగా చేశారు, మంచి అభినందిస్తున్నాను. అయితే ఈరోజు లక్ష్మణన్న కూడా ఇక్కడికి విచ్చేసేది ఉండే అనుకోకుండా ఆ బీసీ కులాల మీద ఏదో సీఎం గారు అర్జెంట్ మీటింగ్ ఏదో పిలుపునిస్తే 11 to 12, 12 to 1 అక్కడ మీటింగ్ చేసుకొని వస్తామని చేసారు. బహుశా మనము ఈ మీటింగ్ ముగించుకో లోపల అందుకుంటుండొచ్చు. సో ఇదొక మంచి అవకాశంగా భావించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇది ఉన్నా అది ఉన్నా మేడంని అడిగి ఇంకేమైనా ఉన్నా క్లియర్ చేసుకోవాల్సిందిగా మనవి. ధన్యవాదాలు. పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి మనందరికీ రైతులందరికీ కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినటువంటి మొయినాబాద్ సభా అధ్యక్షులు లక్ష్మీపతి యాదవ్ గారికి, అదేవిధంగా మన ముఖ్య అతిథి రాష్ట్ర అధ్యక్షులు మేకల రవీందర్ యాదవ్ గారికి, అదేవిధంగా మన రాష్ట్ర యువత
అధ్యక్షులు యశ్వంత్ యాదవ్ గారికి, అదేవిధంగా మన యొక్క యాదవ్ సంఘం నేత రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల రాజేంద్ర యాదవ్ గారికి, అదేవిధంగా ఈ అవగాహన సదస్సుకు వచ్చేసి మన యొక్క వృత్తి అయిన మేకలు, గొర్రెలు, అదేవిధంగా పశువులు ఇవన్నిటి కూడా ఏ విధమైన మనకు డిసీజెస్ ఉంటాయో వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిన ఏడి గారికి పేరు పేరున యాదవ్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మన రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న మంచి ఈ యొక్క అవగాహన సదస్సుకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ఇటువంటి సదస్సులు మనలో ఎంతో మంది ఈ యొక్క వృత్తిపైన ఆధారపడి ఉన్నారు. బర్రెలు, గొర్రెలు, మేకలు అనేటువంటి మన యొక్క వృత్తి, ఆ వృత్తిపైన ఎన్నో రోగాలు వస్తున్నాయి. సరైన టైంలో మనం ఇంజక్షన్లు కానీ దాని యొక్క ఎన్నో రకాలుగా అదేవిధంగా ఇప్పుడు బర్డ్ వచ్చింది, కోళ్ళకి ఎన్నో సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు లక్షలాదిగా కోళ్ళని చనిపోతుంది. ఉంటుంటేనే రాత్రి వరకు బాగుంటుంది, తెల్లారి వరకు కుప్పలు పడిపోతుంది. నా దగ్గర కూడా నాటు కోళ్ళు 50 నాకు కూడా గడ్డుంది, షెడ్ ఉంది. అయితే దాని దగ్గర 50 కోళ్ళు ఉంది. చూస్తుంటే రోజు 5, 10 ఇట్లా టకాటక ఒక వారం లోపల మొత్తం చనిపోయింది. మనము ఆ యొక్క డిసీజ్ కనుక్కునే లోపలనే అవి చనిపోతున్నాయి. అదేవిధంగా గొర్రెలకు కానీ మేకలకు కానీ ఇలా నట్టల మందులు మిగతా రకరకాలుగా ఈరోజు ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. మనుషుల గట్టే వస్తున్నాయి, పశువుల గట్టే వస్తున్నాయి, జీవరాశుల ప్రతి దాంట్లో వస్తున్నాయి. కనుక మనం కూడా సరైన సమయంలో వాటికి ఇంజక్షన్లు కానీ మందులు అందిస్తే వాటి యొక్క ఉపయోగం ఉంటుంది. దాన్ని తెలుసుకోవడానికి కూడా మనకు కొద్దిగా టైం పడుతుంది. ఊళ్ళో కొన్ని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు వెటర్నరీ ఏదైతే ప్రతి మండలంలో కానీ ప్రతి కాన్స్టిట్యూన్సీలో కానీ హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ అక్కడ మందులు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. అంటే మా దగ్గర ఉన్న పరిస్థితి కూడా అదే. యాక్చువల్లీ డాక్టర్లు కూడా అందుబాటులో లేదు. డాక్టర్లు కూడా వెటర్నరీకి సంబంధించిన డాక్టర్లు కూడా ఎక్కడ కూడా సరైన అందుబాటులో లేదు. మనం అంతా ప్రైవేట్ మీద ఆధారపడి ఉన్నాం. అన్ని ప్రైవేట్ దగ్గరనే మాట్లాడుకుని మనకి ఒక ప్రైవేట్ డాక్టర్లు చూస్తుండ్రు, మందులు ఇస్తుండ్రు. కానీ దాంతో మనకు డబ్బులు కూడా ఎక్కువ నష్టపోతున్నాం. ప్రభుత్వ పరంగా మనకి ఏవైతే రావాలో ఆ యొక్క మందులు కనీసము డాక్టర్లు లేకపోయినా మెడిసిన్ అని అందుబాటులో పెడితే కూడా మా అందరికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే లక్షలాదిగా గొర్రెలు కానీ మేకలు కానీ ప్రస్తుతం అదంతా కూడా చాలా వరకు మన రంగారెడ్డి జిల్లాలో ఉంది. వాటిని అంటే చాలా కాన్సెన్స్ గా మా దగ్గర 6 మండలాల్లో చూస్తున్నాం, ఎక్కడ కూడా సరైన టైంలో రావట్లేదు. మనకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చింది. హలో, ఎక్కడ దాకా వచ్చారు? నాకేమనిపిస్తుంది, నేను కూడా పిలిచిన కనుక వాళ్ళకంత అవగాహన లేని వాళ్ళు సరే, మీకు ఎంత గూగుల్లో ఎంత చూపిస్తుంది? ప్రైవేట్ 1 అవర్. ఓకే ఓకే, సరే సరే, వచ్చేసారు. అయితే ప్రభుత్వం వీటిపైన ఎక్కువ శ్రద్ధ తీసుకొని సరైన రీతిలో అన్ని కాన్స్టిట్యూన్సీస్ లో ఉన్న ఈ వెటర్నరీ హాస్పిటల్లో అన్ని సరే మందులు కానీ తగినంత మన యొక్క దాంట్లో పనిచేసే వీళ్ళందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నా. దానికి ఒకవేళ మనకు సరైన మన వీళ్ళు వైద్యశాలలో పనిచేసే వాళ్ళు లేకపోయినా ఏదైతే మీ ద్వారా మేము ఏం కోరుకుంటామంటే అక్కడ కనీసం గవర్నమెంట్కు మీరు ఒక మెసేజ్ అని పంపి అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా ఉండే వెటర్నరీ హాస్పిటల్కు డాక్టర్లు కానీ వారికి చేతికి పనిచేసే వాళ్ళు కొద్దిగా నాకు దాని మీద అవగాహన ఈ విషయం చెప్తున్నా. నావే కూడా పరిస్థితి ఉన్నందుకు, లేకపోతే దీని గురించి మనకంత మీద అవగాహన లేకపోతే ఎక్కడైనా అదే పరిస్థితి, ఎక్కడైనా కాదు ఎక్కడైనా అదే పరిస్థితి కనుక ప్రభుత్వానికి తమ ద్వారా నివేదిక ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన యొక్క కొత్తగా వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు మేకల రవీంద్ర యాదవ్ కూడా చిత్తల రావేంద్ర సారీ రవీంద్ర కూడా ఒకటి ఏంటంటే మన ద్వారా కూడా మనం ప్రభుత్వానికి ఒక లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే దానిపైన జీవనోపాధి ఎక్కువ మన యాదవ్ యాదవులే సోదరులే మనం దానిపైన ఆధారపడున్నాం కనుక
వాటిని బతికించుకోవాల్సిన అవసరము, మన యొక్క పాడి పరిశ్రమని బతికించాల్సిన కూడా మనకే ఉంది కనుక మనమే దానిపైన శ్రద్ధ తీసుకొని మన సంఘం ద్వారా ప్రభుత్వానికి ఒక నివేదిక, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తే దాన్ని మనకు కొద్దిగా గొప్ప ఉపయోగమవుతుంది. లేని చోట్ల ఎక్కడైతే ఆసుపత్రుల్లో ప్రభుత్వ అధికారులు లేని చోట్ల వాళ్ళు ఉపయోగిస్తారు. చిన్న సమస్యలకు కూడా చూసే వాళ్ళు ఇప్పుడైతే లేరు కనుక మనం ఖచ్చితంగా దీనిపైన మన రాష్ట్ర యాదవ సంఘం కమిటీ ద్వారా ఒక నివేదిక ఇస్తే దానికి అందరికీ కూడా మన గురుగారు గారికి కూడా లాభమైందని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి అవగాహన సదస్సులు కూడా మన యొక్క తాలూకా కాదు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేస్తే చాలా మంచిది. అంటే మన వాళ్ళకు చాలా విధంగా లాభాలు అవుతాయని మీతో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. గౌరవనీయులు పెద్దలు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు లక్ష్మీపతి యాదవ్ గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులు రవీంద్ర యాదవ్ గారు, అదేవిధంగా వేదికపైనటువంటి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర అఖిల భారతీయ యాదవ మహాసభ అధ్యక్షులు సమావేశానికి ముఖ్య అతిథిగా కూడా వచ్చినందుకు వారు కూడా స్ఫూర్తిగా విమర్శనం తెలియజేస్తూ మరి కార్యక్రమానికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు యువకులు ఉత్సాహవంతులు గోర్ల యశ్వంత్ రాజ్ యాదవ్ గారు, మరి అమ్మ లలిత యాదవ్ గారు, మరి అదేవిధంగా రఘుమణి యాదవ్ గారు, మరి ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం. నిజంగా ఈరోజు చాలా శుభదినం. మరి రంగారెడ్డి జిల్లాలో పాడి పరిశ్రమ అవగాహన సదస్సు ఏర్పాటు చేసినందుకు ఇది ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులకు ప్రత్యేకంగా లక్ష్మీపతి యాదవ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి మరి సమావేశాలకు, ఇలాంటి అవగాహన సదస్సులు మరి పాడి పరిశ్రమ గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం ఉన్నది. మన యాదవులు, మన బ్రాండు, మన ట్రేడ్ మార్కు మరి గొర్రెలు, మేకలు, ఆవులు, బర్రెలు. మరి యాదవులు అంటే గొర్రెలు బర్రెలు చూస్తే ఇక్కడ ఎవరైనా కొత్త వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలుగు వాళ్ళు రాకూడదు, ఇక్కడ యాదవులు బాగున్నారు, అన్ని బర్రెలు గొర్రెలే కనిపిస్తున్నాయి అనే అవగాహన కూడా ఇతరులు కూడా కనిపిస్తుంది. మరి రాను రాను కొంతమంది అయితే మా హైదరాబాద్ ప్రత్యేకంగా యాదవులు, ఎందుకంటే అక్కడ సిటీలో మరి గొర్రెలు కానీ మేకలు కానీ బర్రెలు ఆవులను మేపాలంటే చాలా కష్టంగా ఉంది. నాకు చాలా అనుభవం ఉంది. నేను రాజకీయంగా ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నాను హైదరాబాద్లో. మరి మన గొర్రెలు బర్రెలు కానివ్వండి, మరి అక్కడ ట్యాంక్ బండ్ ఏరియా కానివ్వండి, అక్కడ మూసీలో కానీ అక్కడ వాళ్ళను బర్రెలను శుభ్రం చేయడానికి తీసుకెళ్తారు. మరి పోలీసు వాళ్ళు ప్రత్యేకంగా ట్రాఫిక్ వాళ్ళు ఎంతో ఇబ్బంది పెట్టేవారు. వాళ్ళు లారీలో వేసుకుపోయి చాలా కూడా వేసుకునే సందర్భాలు ఉంటాయి. అలాంటప్పుడు మేము అఖిల భారత యాదవ మహాసభ నుంచి మరి పోరాడే పోలీసులతో ఎన్నోసార్లు చాలా వేయకుండా కూడా విడిపించడం అనేది జరిగింది. మరి దీనికి మాకు చిట్టులో ఇబ్బంది కలుగుతున్న ఒకసారి నేను మీ అందరూ కూడా తెలుసు, నేను ఎంఐఎం కార్పొరేటర్గా ఉంటూ మా ఎంఐఎం ఫ్లోర్ లీడర్తో మరి మాట్లాడి అక్బరుద్దీన్ ఓవైసీతో మాట్లాడి మాకు చాలా ఇబ్బంది అయింది సార్, మా యాదవులకు చాలా ఇబ్బంది పెడుతున్నారు, మాకు ఒక చోటు కావాలి, ఒక ఆసర కావాలి, మరి సిటీలో మాకు ఉపాధి లేకుండా పోతుంది, మా యాదవులు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే ఆయన మీ డిమాండ్స్ ఏమో రాసి నాకు నేను అసెంబ్లీలో నేను ప్రశ్నలు లేవనెత్తుతా అని చెప్పిండు. ఇమీడియట్గా అసెంబ్లీ సెషన్ జరిగేటప్పుడు వారు అక్బరుద్దీన్ ఓవైసీ గారు తప్పకుండా ప్రశ్నలు లేవనెత్తారు. మరి వారు యాదవుల కోసం మూసీ పరివాహక ప్రాంతంలో సుమారు 1500 నుంచి 2000 గజాల భూమిని కేటాయించాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేశారు. మరప్పుడు మరి కేసీఆర్ గారు లేనప్పుడు హరీష్ రావు గారు సమాధానం ఇచ్చారు, తప్పకుండా మేము పరిగణలోకి తీసుకుంటాము, యాదవులను రక్షిస్తాము, యాదవులకు మూసీ పరివాహక ప్రాంతంలో షెడ్లు నిర్మాణం చేసిస్తామని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది. అప్పటికైనా మన యాదవులు కొద్దిగా ముందుకు వచ్చి మరి అక్కడనే షెడ్లు పెట్టుకొని సిటీలో మరి ఎంటర్ కాకుండా పనులను మరి అక్కడ పెట్టుకొని డైరీ వారు కంటిన్యూ చేసుకుంటారనే భావన మేము ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఈ రోజు కూడా మేము అఖిల భారత యాదవ మహాసభ నుంచి మరి ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాము. తప్పకుండా మరి ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతం అయితే అప్పట్లో అన్నారు, కానీ ఇప్పుడు మూసీ గురించి మీ అందరికీ తెలుసు, ఎన్నో వేల కోట్లతో అభివృద్ధి చేయాలని అంటున్నారు. మరి అది ఎప్పుడైతే ఏమో మేమైతే కళలు కానీ చూస్తున్నాం దానికి.
మరి ఎవరు చేస్తారో ఎప్పుడు దానికి అందచందాలు వస్తాయో తెలియదు. కానీ మన యాదవులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము పోరాడి ఏదైనా ఒకటి యావత్ తెలంగాణలో ఉన్న యాదవులను మరి బర్లు గొర్రెలు మరి పాడి పరిశ్రమ అభివృద్ధి చేసే వాళ్ళు తప్పకుండా ఆదుకోవాలని చెప్పి కూడా మా అధ్యక్షులు గారు ఇక్కడ ఉన్నారు. తప్పకుండా మేము అఖిలవాది యాదవ్ మహాసభ నుండి తప్పకుండా ఎప్పుడే మన రఘునందన్ యాదవ్ గారు చెప్పినట్టు ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ చేసి మన యాదవులకు ఎక్కడెక్కడైతే గొర్రెలు బర్రెలు మరి ఆవులు ఉన్నాయో ఆ పెంపకందారులకు తప్పకుండా ఆదుకోవాలని చెప్పి మరి వెటర్నరీ డాక్టర్స్ వెటర్నరీ హాస్పిటల్స్ కూడా మరి ఊర్లలో గ్రామాలలో మండల వైద్యులైనా మరి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము అఖిలవాది యాదవ్ మహాసభ తప్పకుండా మేము మీ ద్వారా మరి పోరాడతామని చెప్పి కూడా మేము తప్పకుండా మీకు ఆశిస్తున్నాము. మరి తప్పకుండా ప్రభుత్వాన్ని కానివ్వండి అటు ముఖ్యమంత్రి కానివ్వండి యానిమల్ హస్బెండరీ మరి మంత్రిత్వ శాఖలో కూడా మేము రిప్రజెంటేషన్ చేసి తప్పకుండా మీ సాధక బాధలను తీర్చడానికి ముందుంటామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఏదే కానీ అడగంది అమ్మాయిని ఆనందం పెట్టింది ఈ రోజులు. మరి ఇక్కడ నిజంగా ఈ మండలంలో మొయినాబాద్ మండలంలో ఉన్నటువంటి మన యాదవ మరి కార్యవర్గ సభ్యులకు ప్రత్యేకంగా అధ్యక్షులకు వారికి నేను విన్నవిస్తున్నాను, నేను వేడుకుంటున్నాను. మీరు ఎక్కడికక్కడ మనము ప్రాతినిధ్యం వహించాలి. మనందరం కలిసి కలెక్టర్కు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. మాకు ఈ మండలంలో ఒక వెటర్నరీ హాస్పిటల్ కావాలి. మా బర్రెలు ఆవులు చాలా మరి ఎంతో మరి బీమార్లు వచ్చి మరి మాకు ఎంతో బాధగా ఉంది. మీరు ఇక్కడ వెటర్నరీ హాస్పిటల్ ఇస్తారా లేదా డిమాండ్తో మనం పోరాడాలి. వీలైతే ధర్నాలు చేయండి, వీలైతే రాస్తారోకో చేయండి. అప్పుడే ప్రభుత్వాలు కనుగొనిస్తాయి. మరి చింతకాయ అది అడ్రదుడు సంగీతానికి చింతకాయలు రాలు అని చెప్పి అందుకని మనం పోరాటమే ఏదైనా పనులు సాధించుకోగలుగుతాం. మీరు దయచేసి మీరు పోరాడండి, మేము మీ ఎవరు ఉంటాము. మేము తప్పకుండా అఖిలవాది యాదవ్ మహాసభ నుంచి మా యొక్క అధ్యక్షుల వారి నాయకత్వంలో మేమందరం కూడా తప్పకుండా మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామాలలో ఇప్పుడు గ్రామాల్లో కూడా మన యాదవ సంఘం పోవాలి. మన యాదవ సంఘం అక్కడ ఉన్నటువంటి బంధుమిత్రులతో కలవాలి. కలిసి ఎక్కడెక్కడైతే ఈ పాడి పరిశ్రమ ఉన్నదో మరి ఆవులు గేదెలు అన్ని కూడా వాళ్ళు పెంపొందిస్తున్నారు వారికి సహాయ సహకారాలు అందించే విధంగా మనం ఎందుకంటే నిజంగా గ్రామాల్లో ఉన్నటువంటి యాదవులకు మరి వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి తరతరాలుగా వంశపరంగా మరి ఈ యొక్క పాడి పరిశ్రమలో అభివృద్ధి చేయడంలో చాలా వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పటి కూడా 70 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇంకా మన గ్రామాలలో మరి అక్కడ ఎవరు కూడా అవగాహన లేదు. కాబట్టి మరి మనము వాళ్ళకి చైతన్యం చేయాలి, వాళ్ళను మనం మోటివేట్ చేయాలి. వాళ్ళ కోసం మనం అన్ని విధాల సౌకర్యాలు కల్పించి మరి బాధ మరి అవన్నీ కూడా మీరు భుజస్కంధాలను వేసుకోవాలి. మండల కమిటీ ప్రత్యేకంగా మరి మీరు అక్కడ కమిటీలు కూడా ఏర్పాటు చేసి కమిటీలను కూడా అభివృద్ధి చేసి అరే ఇక్కడ మన యాదవ సంఘం ఉన్నది, ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు, మనకి ఏ బాధ్యత ఏమున్నా మీరు మా దృష్టికి తీసుకురండి, మేము ఉన్నామని చెప్పి మీరు ఆలోచించి మాకు చెప్పండి అని చెప్పి ఆ విధంగా మనం ప్రచారంలోకి తీసుకుపోవాలి. మన ప్రతి యాదవుని కూడా మేము ఉన్నామని ఒక భావన కలగాలని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి సదస్సులు మీరు ప్రత్యేకంగా ఇది యావత్ తెలంగాణలోనే ఇది మంచి పరిణామం. మరి రంగారెడ్డి జిల్లా వారు లక్ష్మీపతి యాదవ్ వారు ప్రత్యేకంగా ఈ చొరవ తీసుకున్నారు. ఈ అవగాహన సదస్సు ఇక్కడ పెట్టి పూర్తిగా ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇదే ఇలాంటి మోటివేషన్ గ్రామాలలో కూడా పెట్టండి. గ్రామాలలో ఈ లెవెల్లో ఈ యొక్క ఆర్గనైజేషన్ మీరు ముందుకు తీసుకెళ్తే ఆ గ్రామాలలో కూడా ఒక అవగాహన వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మీరు ఒక స్టెప్ వేయండి. కలెక్టర్తో ఒక రిప్రజెంటేషన్ చేసి మాకు ఒక వెటర్నరీ హాస్పిటల్ కావాలి, డాక్టర్లు కావాలి, మందులు కావాలి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మనము ఇప్పుడు ఏ దగ్గర మనం అనుకోని ఇప్పుడు అది వేదికల మీద మాట్లాడుకొని మా జాగాలు మేముంటాం, మీ జాగాలు మీరుంటాం, ఏదో సదస్సు పెట్టడం నామమాత్రంగా అనే కాకుండా మీ యొక్క ఉద్యమ రూపంలో ఒక అజిటేషన్ గా మీరు ముందుకు నడిస్తే మన కోరికలన్నీ నెరవేరుస్తాయని కూడా నేను కట్టపల్లి చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒక రాజకీయంలో ఉంటూ 45 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తూ వస్తున్నాను. నాకు అవగాహన ఉన్నది. ఏదే కానీ పోరాటే కానీ ఈ రోజుల్లో ఏ సమస్యలు సాల్వ్ కాదు. మరి యాదవుల గురించి చాలా మంది గొప్ప చెప్పారు. మరి కేసీఆర్ గారు కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో చెప్పారు, యాదవులకు 25,000 కోట్లతో అభివృద్ధి చేస్తా, వారి ధనికులను చేస్తా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అది మాటలకే పరిమితం అయిపోయింది. ఉండొచ్చు అన్నది భావన, కానీ ప్రభుత్వంలో కూడా లేడు పాపం.
అందుకనే మన యాదవులు ఎవరి మీద ఆధారపడకుండా మన సొంత కాళ్ళపై నిలబడి మన యొక్క యాదవ్ కమిటీ ద్వారా మనం అందరూ కూడా ముందుకు నడవాలని చెప్పి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అఖిల భారత యాదవ్ మహాసభ నుంచి మీకు ఏ సహాయం కావాలన్నా ఏది కావాలన్నా మన యువకులు విద్యావంతులు ఉత్సాహవంతులు ఇప్పుడు మనకు అధ్యక్షులు చింతల రవీందర్ యాదవ్ గారు వచ్చారు కాబట్టి మనకు అన్ని పనులు కూడా చక్కగా జరిగిపోతాయని చెప్పి కూడా అందరూ ఎందుకంటే చింతల రవీందర్ యాదవ్ గారు మీ అందరూ కూడా తెలుసు. స్వర్గీయ లక్ష్మణరావు యాదవ్ గారు మన అఖిల భారత యాదవ్ మహాసభ అధ్యక్షులుగా వారు కూడా ఎన్నో చేశారు. ఇప్పుడు వారికి ఈ రోజు మనం అఖిల భారత యాదవ్ మహాసభ నుంచి అధ్యక్షులుగా ఎన్నుకున్నాం కాబట్టి మరి వారి సేవ సహాయకారులు కూడా తప్పకుండా మీ అందరికీ ఉంటాయని చెప్పి కూడా మేమందరం కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం కలిగినటువంటి లక్ష్మణ్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై యాదవ్, జై యాదవ్, జై మాధవ్. టోల్ ఫ్రీ నెంబర్ పెట్టింది రిటర్న్కి సంబంధించి 1962. అయితే మీరు కూడా ఈ డైల్ చేసేస్తే వస్తారు వాళ్ళు బండి వస్తున్నారు 108 ఎట్లా వస్తారు 1962 అయితే వస్తారు. వాళ్ళకి కొంచెం మెడిసిన్ కూడా ఉంటుంది. తర్వాత వాళ్ళు కొంచెం ట్రీట్మెంట్ కూడా చేస్తారు. గుర్తు పెట్టుకుంటుంది పశువులకైనా గొర్రెలకైనా మేకలకైనా దేనికైనా సార్ 1962 సేవరత్న ఇంటర్నేషనల్ సేవరత్న అవార్డు రావడం జరుగుతుంది. అందుకని సన్మానం చేయడం జరుగుతుంది. టెన్షన్